సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 సెప్టెంబర్ నెలలో 12 రాశుల వారికి మాస ఫలితాలు. 2025 సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కర్కాటక రాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సెప్టెంబర్ నెల 16 తర్వాత కన్యా రాశిలో తృతీయ భావంలో సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పదవులను అందుకుంటారు. పంచమ దశమాధిపైనటువంటి కుజుడు సెప్టెంబర్ 14 వరకు తృతీయ భావంలో కన్యా రాశిలో సంచరించడం వల్ల భూవాహన లాభాలు, సోదరుల నుంచి అనుకూలత, ఆలోచనలు కలిసి రావడం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల లాభసాటి ప్రయాణాలు చేస్తారు. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు సెప్టెంబర్ 15 వరకు ద్వితీయంలో సింహరాశిలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ, జన సహకారం, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలోనూ ద్వితీయంలోనూ అనగా కర్కాటక రాశిలోనూ సింహరాశిలోనూ సంచరించడం వల్ల స్త్రీల యొక్క సహకారంతో కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొంటారు. మరి 2025 సెప్టెంబర్ మాసంలో ఈ కర్కాటక రాశి వారికి రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు అనుకూలంగా అధిక లాభాలు ఇస్తున్నాయి. అలాగే గురువు, శని, కేతువు, రాహువు ప్రతికూలంగా కూడా సంచరిస్తున్నాయి. 2025 సెప్టెంబర్ మాసంలో షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు వ్యయములో మిథున రాశిలో సంచరించడం వల్ల పని భారము, శ్రమ, జన సంబంధాలు చెడిపోవడం, విద్యా సంబంధం విషయాల్లో ప్రతికూలతలకు అనుకూలం ఉంది. సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భాగ్యంలో మీనరాశిలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామి విషయంలో అభిప్రాయ భేదాలు, అనారోగ్య సమస్యలు, పనివారి సహకార లోపం ఇబ్బందికరంగా కనిపిస్తుంది. ద్వితీయములో సింహరాశిలో కేతువు, అష్టమంలో రాహు సంచారం వల్ల కాల సర్పదోషం చాలా విషయాల నిరాశని కలిగిస్తాయి, ఇబ్బందిని కలిగిస్తాయి. మరి 2025 సెప్టెంబర్ మాసంలో ఈ కర్కాటక రాశి వారికి అష్టమ భావంలో కేతువు, ద్వితీయ భావంలో కేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజను నిర్వర్తించుకోండి. భాగ్యంలో శని దోషం ఉంది. శనీశ్వర దర్శనం, బిల్వాష్టక పారాయణం అనుకూలతనిస్తుంది. వ్యయంలో గురువు సంచరిస్తున్నాడు. దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, శనగలు దానం, గురుచరిత్ర పారాయణం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.